సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం సోమందేపల్లి మండల కేంద్రంలో గ్యాస్ ఏజెన్సీ వద్ద ఖాళీ గ్యాస్ సిలిండర్ చేత పట్టుకొని పెద్ద ఎత్తున మహిళలు బారులు తీరారు. గ్యాస్ సిలిండర్ అయిపోయిన వెంటనే ఆన్లైన్లో బుక్ చేసుకునే వాళ్ళమని, అయితే ఆన్లైన్ ఓపెన్ కావడం లేకపోవడంతో గ్యాస్ ఏజెన్సీ వద్దకు గ్యాస్ సిలిండర్లు తీసుకొని వచ్చామని చెబుతున్నారు. అయితే బుక్ చేసిన వారికి మాత్రమే గ్యాస్ సిలిండర్లు ఇస్తామని ఏజెన్సీ వారు తెలపడంతో మహిళలు ఏజెన్సీ నిర్వాహకులను నిలదీస్తున్నారు. ఓవైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్యాస్ కొరత లేదని చెబుతున్నా ఇక్కడ మాత్రం గ్యాస్ కొరతతో చాలామంది ఇబ్బంది పడుతున్నామని వాపోతున్నారు. ముఖ్యంగా ఉగాది, రంజాన్ వంటి పెద్ద పండుగలు ఉండడం వల్ల పండుగలను ఎలా చేసుకోవాలని గగ్గోలు పెడుతున్నారు. పండుగలను దృష్టిలో ఉంచుకొని సంబంధిత అధికారులు గ్యాస్ సిలిండర్లను వెంటనే సక్రమంగా సరఫరా చేయాలని కోరుతున్నారు. దొరుకుతా కూడా డౌట్ గా ఉంది. రాసుకున్న తర్వాత అయిపోయింది అంటున్నారు. దానికి ఏం చేయాలి? వారం దినాల నుంచి గ్యాస్ సరిగా ఇక్కడ ఎక్స్పోర్ట్ లేక ప్రాంతాల ప్రజలు, మండల కేంద్రంలో ప్రజలు గ్యాస్ లేక ఇబ్బంది పడుతున్నారు. ఓటీపీ రాక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఓటీపీ లాక్ చేసుకొని కూర్చున్నారు. అది ఎందుకు లాక్ చేసుకున్నారో అర్థం కాలేదు. మీరు దాదాపు అంటే ఇక్కడ వందల సంఖ్యలో పండగ ముందర చాలా మంది పండగకు గ్యాస్ లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడైనా కూడా యాజమాన్యం దీనిపైన దృష్టి పెట్టి వెంటనే గ్యాస్ ప్రతి ఒక్కరికి అందేటట్టుగా చూడాలని చెప్పి ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.